పీపీ పీపీఎఫ్ కోటింగ్ అనేది ఒక స్కామా లేకపోతే నిజంగా అది వర్త్ ఇటా కాదా అని చాలామందికి కన్ఫ్యూజన్ ఉంటుంది. సో పీపీఎఫ్ కోటింగ్ అనేది యాక్చువల్గా స్కామ్ కాదు. పీపీఎఫ్ కోటింగ్ మంచిది. కోటింగే కార్స్కి ప్రొటెక్షన్, కార్ పెయింట్కి మంచి ప్రొటెక్షన్ అయితే ఆఫర్ చేస్తుంది. కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఈ పీపీఎఫ్ కోటింగ్ కోసం యూస్ చేసే ఆ మెటీరియల్, ఆ కోట్ ఏదైతే ఉంటుందో ఆ ఫిల్మ్ అయితే 3M కంపెనీది ఉంది, తర్వాత ఎక్సెల్ అనే కంపెనీది ఉంది, తర్వాత ఎల్ లూమిన్ అనే కంపెనీది ఉంది, ఇలా కొంచెం గర్వారే అనే కంపెనీ ఉంది. ఇలా మంచి రెప్యూటెడ్ బ్రాండ్స్ అయితే ఉన్నాయి. కానీ ఇప్పుడు మార్కెట్లో కార్ డీటెయిల్స్ వాడుతున్నవి నిజంగా అవి ఒరిజినలా కాదా అనే ఒక ప్రాబ్లం అనమాట. నిజంగా ఒరిజినల్ వాడుతున్నారా, డూప్లికేట్ వాడుతున్నారా పట్టుకోవడం చాలా కష్టం. సెకండ్ ప్రాబ్లం వచ్చేసి ఈ కార్ డీటెయిల్స్ ఎవరైతే ఉన్నారో దాన్ని నిజంగా పీపీఎఫ్ ఆ ఫిలింని వీళ్ళకి అప్లై చేయడం వీళ్ళకి వస్తుందా రాదా, సరిగా అప్లై చేయగలుగుతారా లేదా అనేది, అంటే స్కిల్ ప్రాబ్లం అనమాట. అది కూడా ఒక ఛాలెంజ్ ఉంది మార్కెట్లో. ఇంకోటి వచ్చేసి ఈ కార్ డీటెయిల్స్ దగ్గర దాని తగ్గ వర్క్షాప్ ఫెసిలిటీ ఉందా. ఎందుకంటే డస్ట్, ఈ ధూళి దుమ్ము పడకుండా ఉండే ఒక ఎంక్లోజ్ స్పేస్ ఉండాలన్నమాట. ఎవరు పడితే వాళ్ళు రోడ్డు పక్కన జస్ట్ ఓపెన్గా చేసేస్తుంటే అది చేయడం అయితే కరెక్ట్ కాదు. సో పీపీఎఫ్ కోటింగ్ ఒకవేళ చేయించుకోవాలనుకుంటే మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఆ కార్ డీటెయిల్ని ఎక్కువ క్వశ్చన్స్ అడగాలి, డీటెయిల్స్ కనుక్కోవాలి. రెండోది మీకు తెలిసిన సోర్స్ ద్వారా వెళ్తే మేబీ దే మే నాట్ చీట్ యూ. అండ్ మూడోది ఆ కోటింగ్ యొక్క ఒరిజినాలిటీ ఏంటి అని అడగాలి. అంటే ఆ మెటీరియల్ కరెక్ట్గా ఎక్కడి నుంచి వస్తుంది ఏంటి దాని గురించి తెలుసుకోవాలి. తర్వాత వ్యారంటీ ఏమాత్రం ఇస్తున్నారు, వ్యారంటీ కవరేజ్ అయితే ఎలాగ ఉంటుంది ఇవన్నీ తెలుసుకోవాలి. సో పీపీఎఫ్ కోటింగ్ గురించి ఇవి డీటెయిల్స్. సో మీ కార్ కనుక బయట ఉంటే, అంటే బయట పార్క్ చేస్తూ ఉంటే దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఇంకేం చేయొచ్చు అని డౌట్ మీకు ఉంటే కనుక 10 థింగ్స్ ఏమేమి చేయొచ్చు అనేది ఈ వీడియోలో నేనైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో మీరు చూడొచ్చు. అండ్ కార్ మామా ఛానల్కి ఫస్ట్ టైం వస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.